హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బిల్ గేట్స్ అమెరికా నుంచి సెకండ్ టైం ఇండియాకి వచ్చాడు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. బిల్ గేట్స్ వచ్చినప్పుడు మొత్తం క్లోజ్ చేశారు, సాఫ్ట్వేర్ ఓపెన్ అయింది, సాఫ్ట్వేర్ సైబర్ టెక్. ఇప్పుడు దాదాపు ఒక 30 years అవుతుంది మ్యాక్సిమం. 99లో వచ్చాడు బిల్ గేట్స్. 99, 10, 20, 26, 25 years తర్వాత మంది హైదరాబాద్ విజిట్ అయ్యాడు. నాకు బాగా గుర్తుంది, 98 99 సైబర్ టవర్స్ ఓపెన్ అయింది 97, 98. ఓకే, ఆ టైంలోనే వచ్చాం. అంటే ఆల్మోస్ట్ 28 years, 30 yearsకి 2 years తక్కువ. ఇప్పుడు అమెరికా నుంచి బిల్ గేట్స్ వచ్చాడు. టీ కప్పు అమౌంట్ చెప్పాలి. మా అయితే తను తాగే టీ కాఫ్ 500 rupees ఉంటుంది. మా అయితే సమోసా లాంటివి ఏం తిండు కాబట్టి ఆలు చిప్స్ అవి తింటారు. సో లేకపోతే తను ఇండియాకి వచ్చినప్పుడు వేస్ట్ చేసేదానికి ఇంకో 500, టోటల్ 1000. నార్మల్ ఫుడ్ కాదు, టేస్టీ ఫుడ్, కాస్ట్లీ ఫుడ్ కాబట్టి అది 2000 or 5000 వేసుకో. మొత్తం లెక్క పెడితే ఇసే 5600 rupees, ఇంచుమించు 6000 చేంజ్ చేసుకో. కింద సర్వెంట్స్ ఉంటారు, వాళ్ళ మొత్తం కలిపి 6000 చేంజ్. ఈ 6000 చేంజ్కి టిప్ ఎవడు పెడతాడు? కొన్ని ఎలా ఉంటాయి తెలుసా, అంత దరిద్రం ఉంటాయి. ఇది కుళ్ళు రాజకీయం కాదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా. వాళ్ళు ఇప్పటివరకు అలాంటి పనులు చేయలేదు. వాళ్ళకి రాష్ట్రం ఇంపార్టెంట్, అభివృద్ధి ఇంపార్టెంట్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2010 పిచ్చ ఫేమస్, భయంకరమైన ఇమేజ్ ఉన్న హీరో. కోకోకోలాకి తను పెప్సీకి పనిచేసాడు. కోకోకోలా పెప్సీ 2003లో పెప్సీ అంబాసిడర్. దాని తర్వాత తను పక్క తిప్పుకున్నాను. ఇప్పటివరకు తను ఏ ఒక్కదానికి అంబాసిడర్ కాలేదు. తన సినిమాలు చేయకలేదు. 10 అంబాసిడర్ వీడియోస్ చేసుకున్నాడు అనుకో, ఫుల్గా వద్దంటే డబ్బు. కాకపోతే అందులో ఏమైనా డిసీజెస్ ఉంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళకి ఏమైనా అవుతే నేను వాళ్ళ హెల్త్ ఇష్యూస్ నాశనం చేసేవాడిని అవుతాయి ఇండైరెక్ట్గా అని చెప్పి అవన్నీ వద్దనుకున్నాడు. వాటిలో ఏ ఒక్కటి చేసినా పవన్ కళ్యాణ్ పిచ్చి కొట్టిస్తాడు. అలాంటి వాటిని జోలికుండా, అలాంటి వాటికి వెళ్ళకుండా చేస్తాడు. పవన్ కళ్యాణ్ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి కోటిస్తాడు. ఎందుకంటే వాళ్ళనే పెద్ద మెగాస్టార్ కాబట్టి అన్నీ వదిలేసి రాష్ట్రం కోసం వచ్చాడు. తన సినిమా చేసుకుంటే 100 కోట్లు వస్తాయి. తనే నారా చంద్రబాబు నాయుడు కింద చెప్పుకోవాలి. కావాల్సిన సపోర్టు తెలుగుదేశంతో పెట్టుకుని వచ్చాడు. సినిమాకి 100 కోట్లు ఈజీగా వస్తాయి. 10 సినిమాలు చేసుకుంటే 1000 కోట్లు చాలుగా. 10 సినిమాలు చేసుకుంటే 1000 కోట్లు కాదు చేసుకుంటాను. ఏం చేస్తున్నాడు? డిప్యూటీ సీఎం, సినిమా తర్వాత సినిమా అన్నీ చూసుకుని చేస్తున్నాడు. సో కొంచెం అనేవాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను ఎవరిని కించపరచట్లే, నేను ఎవరిని అవమానించట్లే. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో ఈ వీడియో చేస్తాను. నేను ఎవరిని కించపరచట్లే, ఎవరిని అవమానించట్లే. నేను మాట్లాడినట్టు కామెడీగా ఉంది. రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కుతో వీడియో చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.